అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే తిరుమలలో ఉన్నట్లే ఉంది నిజంగా. నాకైతే అదే ఫీలింగ్ అసలు. హలో, బాగుందా? రూపాయి బిళ్ళ బండి, గోల్డ్ బండి, ఏం బండినా సరే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంత ఫ్రెష్గా ఉన్నాయి, వాటర్ క్లియర్గా. అబ్బా, అడవిలో బతుకుతున్నట్టుంది నాకైతే. వాళ్ళు కూడా ఎట్లానే పైకి వెళ్ళారు కదా. మీరు ఇంకా ఆపర్రా నిజంగానా? ఇంతవరకు వచ్చినారు కదా, చాలదా? ఇంక లేదులేమ్మా దారే, మనం పోలేము కానీ. ఇంక బాండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్స్ తెలియజేయండి. మనమైతే ప్రజెంట్ ఉండేది నెల్లూరులో కాబట్టి నెల్లూరులో మనకు చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ రోజు అయితే స్పెషల్ వీడియో ఏంటంటే మనం పెంచలకోనకి వెళ్ళబోతున్నాం. ఒక 2 days మా హస్బెండ్ లీవ్ పెట్టాడు. సో ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు, ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి పెంచలకోనకి అయితే వచ్చేసాము. ప్రతిసారి టెంపుల్ చూపిస్తాను కదా, ఈరోజు ఫారెస్ట్లో ఉండే గుండాలు కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే కంటే ముందే ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అట్లాగే మంది జ్యువెలరీ బిజినెస్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో హౌస్ ఆఫ్ సిరి ఛానల్ లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి జ్యువెలరీ ఐటమ్ని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఫస్ట్ అయితే పెంచలకోనకి ఎలా చేరుకోవాలో చెప్తాను. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, లేదు మీరు ప్రైవేట్గా వెహికల్ తీసుకొని అలా కూడా రావచ్చు. పెద్ద దూరం కాదు కాబట్టి నెల్లూరు నుంచి ఒక 70 kilometers అట్లా ఉంటుంది. సో మాకైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, పెంచలకోనకి వెహికల్స్ ఉన్నాయి. కడప, చిత్తూరు నుంచి కూడా కొంతమంది వెహికల్స్, ఓన్ వెహికల్స్ వేసుకొని వస్తున్నారు. ఇది నేను అక్కడ గమనించాను. అండ్ మేమైతే కారులో వెళ్ళాము. సో పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి వచ్చేయచ్చు. అడవి ప్రాంతం కదా, అంటే మార్నింగ్ టైమ్స్లో అట్లా రావడానికి ట్రై చేయండి, లేదా ఆఫ్టర్నూన్ నుంచి త్వరగా వచ్చేస్తే, అంటే మరీ చీకటి కాకుండా సో కొంచెం తొందరగానే వచ్చేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషను, మీకు దేవస్థానం తరపు నుంచి రూమ్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే టీటీడీ తరపు నుంచి రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ పరంగా సత్రాలు కూడా ఉన్నాయి. సో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ రూమ్ తీసుకోవచ్చు. అకామిడేషన్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. 500 నుంచి 1000, 1500 వరకు కూడా రూమ్స్కి ఛార్జ్ చేస్తారు, అంటే ఏసీ రూమ్స్ ఉంటాయి కదా. సో దానికనుక చెప్పేసి, లేదు బయట పడుకుంటామనంటే ప్రశాంతంగా బయట పెద్ద పెద్ద షెడ్స్ ఉన్నాయి. ఒక 2 షెడ్లు చూశాను నేను. చల్లటి వాతావరణంకి ఫ్యామిలీస్ తోటే గుడి ఆవరణంలో నిద్ర చేస్తాను అని అంటే సో అట్లా కూడా చేయొచ్చు. దొంగల భయం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేను. మేమైతే ఫస్ట్ వచ్చి కొంచెం దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి వచ్చాము కదా, అందుకని దర్శనానికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితేను. తర్వాత రేపు మళ్ళీ దర్శనం చేసుకుందామని చెప్పి ఫస్ట్ దర్శనానికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ టెంపుల్ పక్కన కూర్చున్నామండి. కూర్చుంటే రోడ్డు వెనక్కి వెళ్తుంది అనమాట. గుడి వెనక్కి ఒక రూట్ అనేది వెళ్తుంది. అది మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు నైట్ టైం వెళ్ళాలంటే భయం వేసింది, కానీ రేపు పొద్దున్నే ఖచ్చితంగా దాన్ని చూడాలనుకుంటున్నాం. కొండ మీద నుంచి చల్ల గాలి వస్తుంటే అబ్బా భలే ఉంది. బయట కూడా చాలా మంది నిద్రపోతున్నారు. రూమ్స్ కూడా అవసరంలే, దోమలు కూడా లేవు, అసలు దోమలు కూడా లేవు. హ్యాపీగా పడుకోవచ్చు ఎక్కడైనా సరే. గుడ్ మార్నింగ్ అందరికీ. కమ్, అక్కడ చూడు చాలా బాగుంది. బా, కొండ, చెట్లు, మంచు చాలా బాగుంది కదా. మబ్బు మంచుతో కప్పేస్తుంది కొండని, వర్షం వచ్చేటట్టుగా కూడా ఉంది. ఇది గార్డెన్, ఇంకా పెరగల చెట్లు. బాగుంది, చల్లగా ఉంది. రండి కిందికి వెళ్ళి కాఫీ తాగుదామా? అవును, బా చల్ల గాలి వస్తుంది కదా. వీడు దొంగడు నా చున్నీ తీసుకున్నాడు. నేనేం దొంగ కాదు, నా చున్నీ నువ్వు తీసుకో, నేనేం దొంగ. మేమైతే ఇప్పుడు కోనేట్లో స్నానం చేసి దానికి వెళ్తున్నామండి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇప్పుడు పెంచలకోనకు వచ్చినా సరే కోనేట్లో పిల్లలు స్నానం చేయకుండా రారనమాట.
వాళ్ళకి అంటే ఆ వాటర్‌లో ఆడుకోవడం అనేది చాలా చాలా ఇష్టం. అందుకనే కోనేటిలో స్నానం చేద్దాం అని చెప్పేసి వచ్చినప్పటి నుంచి అడుగుతుంటే, సరే మార్నింగ్ లేచి తీసుకొనొచ్చాం. ఇప్పుడు కోనేటిలో బాగా జలకలాడేసి, ఆ తర్వాత నీట్‌గా రెడీ అయ్యేసి దర్శనానికి రావాలి. ఇక్కడ కొంతమంది పొంగళ్ళు కూడా పెడుతున్నారు. ఈరోజు సాటర్‌డే కదా! అందుకనే మనకి ఇంత సందడిగా ఉంది ఇక్కడ అంతాను. నార్మల్ టైమ్స్‌లో అయితే ఇంత జనాభా ఉండరు. అండ్ పెంచిలకోన తిరణాలప్పుడు చాలామంది జనాభా వస్తారు. ఇప్పుడేంటంటే కొంచెం తక్కువగానే ఉంటారు రెగ్యులర్ డేస్‌లో. సాటర్‌డే అయితే చాలా ఎక్కువ మంది వస్తారనమాట. మా హస్బెండ్‌కి జాండీస్ కాబట్టి తను చల్లనీళ్ళలో దిగకూడదు. అండ్ తనకి హెల్త్ బాలేదనమాట. అందుకనే ఇంకా మా పిల్లలు, నేను బాగా ఎంజాయ్ చేసేసాం. వాటర్‌లో అయితే అసలకి చాలా సేపు రాలేదనమాట. ఎందుకంటే యెస్టర్‌డేనే దర్శనం చేసుకున్నాం కదా! సో, ఈరోజు నిదానంగా వెళ్ళొచ్చులే అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఇంకా చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాం. హలో జాన్, హలో, బాగుందా? ఒక్క 1 అవర్ వాటర్‌లో ఆడితే విపరీతమైన ఆకలేసేసిందండి నాకైతేను. సరే ఇంకా వాటర్‌లో నుంచి అయితే బయటకొచ్చేసాము. టిఫిన్ కట్టించుకొని ఇంకా రూమ్‌కెళ్ళి తినేసి తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే కట్టించుకుంటున్నాం ఇక్కడ. నైట్ మీకు సరిగ్గా చూపించలేదు కదా! నా చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నీ కూడా నైట్ టైమ్ సరిగ్గా కనిపించలేదు కదా! ఇప్పుడు చూడండి, బిల్డింగ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది కదా! అది కూడా కావాల్సినంత ప్లేస్ అనమాట. మెయిన్ రోడ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. బిల్డింగ్‌కి ఎదురుగ్గా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ పాత్ కూడా కార్లు వెళ్ళేదానికి, బైక్స్ వెళ్ళేదానికి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట. మీరు ఎవరైనా సరే మంచి రూమ్ తీసుకోవాలనుకుంటే ఈ టీటీడీలో ట్రై చేయండి. రూమ్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఏసీ అయితే 1500 అండి. నాన్ ఏసీ అయితే 600 పడుతుంది. సో, మంచిగా మీరు బాగా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్ళిళ్ళ కోసం. ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా సరే రూమ్స్, కళ్యాణ మండపం అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా ఉంటుందన్నమాట మీకు కూడా. మేమైతే టెంపుల్కి రెడీ అయిపోయాం. అండ్ ఇంటి దగ్గర నుంచి దువ్వెన తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయాను. నెక్స్ట్ లక్కీ, చరా ఇద్దరు రెడీ అయిపోయారు. వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయాడు. బట్ కంట్లో డ్రాప్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము గుడికి వెళ్ళేసి ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ కూడా చూద్దాం. ఇంకా ఏమన్నా వెరైటీలు ఉన్నాయి అంటే అంతకుముందు నేను చూసినప్పుడైతే లోపలికి పంపించేవాళ్ళు అనమాట, లోపలికి గుడి లోపలికి. సో వెళ్ళి చూద్దాం. బట్టలు అయితే అన్నీ ఆరేసి ఉన్నాయి. చెప్పు నాన్న, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? చెప్పు. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత మనం ఫారెస్ట్కి కూడా వెళ్తున్నాం. ఫారెస్ట్కి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం. అన్నీ గార్డెన్ అన్నీ ఉంటాయి కదా. గార్డెన్ ఫ్లవర్ గార్డెన్స్ చిన్న ఇంకంతే. ఇదో ఇక్కడ టెంపుల్ పక్కన ఒక రోడ్డు ఉంది కదా, వైట్ కలర్ పెయింట్ వేస్తున్నారు. సో ఆ రూట్లో వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏముంది ఏంటో చూద్దాము. నాకు కూడా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. అండ్ క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సాటర్డే కదా, ఫుల్ జనాభా ఉన్నారనమాట. దర్శనానికి లేట్ అవుతుంది కదా, సో అందుకే ఇట్లా పోతున్నాం. ఇంతవరకు నేను కెమెరానే ఆన్ చేయకుండానే చాలా చెప్పేశాను. మేము అయితే నిన్న పిల్లలు జారడానికి వచ్చారు కదా, సో ఆ కొండ ఎక్కుతున్నాం. చుట్టూ అయితే ఉంది అండ్ రోడ్డు కూడా ఉంది. నాకైతే అలుపు వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అమ్మా గాడ్, ఇక్కడ ఒకే ఒక స్తంభం, మండపం ఉంది. ఏందో మండపం. అక్కడి నుంచి వాటర్ వచ్చి అక్కడ దాకా వెళ్దామా? ఏడు పెట్టుకుని ప్రేమ లేకుండా మాత్రం రాయకుండా అక్కడ దాకా వెళ్దాం బామా. ఇంత పెద్ద రాళ్ళ మీద కూడా వచ్చి లోపల దాకా వెళ్దాం దామా. అమ్మా లోపల దాకా వెళ్దామా. ఎందుకురా లోపల దాకా? ఒక్కసారి మా ఎప్పుడు కింద ఉన్నప్పుడు భలే చల్లగా గాలి వచ్చేది. ఒక్కరంత కొండెక్కేమో లేదు, గాలి లేదు అసలు, ఊపిరి ఆడట్లే. అడవి పూలు పర్పుల్ కలర్లో ఎంత బాగున్నాయి చూడండి. ట్రెక్కింగ్, మంచి ట్రెక్కింగ్ ఎక్సర్సైజ్ పిల్లలకి కూడా.
మా పిల్లలు అయితే ఇక్కడి నుంచి రానంటున్నారు. రాళ్ళు ఉన్నాయి. అవును, చిన్నగా నడు. అన్నకు బాగా నచ్చింది ఈ ప్లేస్. అంత నడవకూడదు, మా చిన్నవాడికి వెంటనే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అందుకే వాళ్ళ డాడీని ఎత్తుకో అంటాడు. ఇక్కడ ఇంకా డౌన్ ఉంది. డీప్ ఫారెస్ట్, అడవిలోకి వచ్చేసామన్నమాట. యానిమల్స్ ఏముండవు, బట్ చల్ల గాలి, కాళ్ళకు మంచి ఎక్సర్సైజ్, నేచర్తో ఉన్నట్టే. ఏముంది, మండపం టైప్లో ఉంది. ఈ మండపం దగ్గర రెస్ట్ కొంచెం. ఇప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. అబ్బా ఏమవుతుందయ్యా నీకు, రాళ్ళు షార్ప్గా ఉంటేనా? డ్రెస్సులు తడుపుకోబాకండి, ప్యాంట్ పైకి మడుచుకో. చెప్పండి లోక్షిత్, చరణ్, ఎలా ఉంది నాన్న ఈ ప్లేస్? బాగుంది కానీ రాయితో ఫస్ట్ టైం ఈ రౌండ్ రాయిని కనిపెట్టాం. ఏం కనిపెట్టావు? రౌండ్ రాయిని ఏం కనిపెట్టావా? ఇచ్చే నుంచి కూడా బాగుంటున్నారు అందరూ. అదట అటుపక్క అంతా రాళ్ళు ఉన్నాయి కదా, ఇటుపక్క నేర్చువా. పెద్ద పెద్ద రాళ్ళ మీద అడుగులు పెట్టండి, అప్పుడైతే గుచ్చుకోవు. ఇలా పడుతూ లేస్తూ 1.5 అవర్ పైనే జర్నీ చేసామండి. దారంతా కూడా ఇలాగే ఉంటుంది, రోడ్ అయితే ఉండదు. గుండం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టమేనండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పులు లేకుండా వెళ్ళామన్నమాట. అంటే గుడికి అని చెప్పేసి చెప్పులు అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాము. బట్ దర్శనం కొంచెం లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఇంకా ఒకటి అనుకొని రోడ్డు పైకి ఎక్కితే అది కిందకి దారి తీసి ఇట్లా ఇంత దూరం దారి తీసింది అనమాట. జస్ట్ అనుకోకుండా వచ్చేసి ఇట్లాగా నడుచుకుంటూ వచ్చాము. రాళ్ళు బీభత్సంగా గుచ్చుకుంటున్నాయి, అన్ని షార్ప్గా ఉన్నాయన్నమాట. పిల్లలు పాపం కష్టపడి నడిచారండి. అదైతే మాత్రం మెచ్చుకోవచ్చు. మమ్మల్ని ఎత్తుకోమనకుండా మేము నడుస్తామని చెప్పేసి పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ ఇద్దరు కష్టపడి నడిచారు. అదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరైతే సరే, ఎవరికైనా సరే నేను సజెషన్ చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఈ గుండం చూడడానికి వచ్చేవాళ్ళు డెఫినెట్గా మీరు చెప్పులు వేసుకొని రండి. చెప్పులు కూడా పనికిరావండి, షూ అయితేనే కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ట్రెక్కింగ్ పార్ట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకనే మ్యాక్సిమం షూ టైప్లో ఉండే చెప్పల్స్ వేసుకొని రండి. అప్పుడైతే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంత దూరం అయినా సరే మీరు నడిచేయచ్చు, పెద్ద డిస్టెన్స్ అనిపించదు. మాకు చెప్పులు లేకపోవడం వల్ల మాకు కొంచెం దూరంగా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా మట్టి రోడ్డు దిగాం కదా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కిందకి దిగేసామన్నమాట. ఇవన్నీ కూడా రాళ్ళు. ఎంతసేపు నడిచినా కానీ వస్తూనే ఉంది. ఇక్కడ టోటల్గా 9 గుండాల వరకు ఉన్నాయంట. అంటే లోపలగా చాలా దూరం వెళ్ళాలి. మేమైతే అన్నీ చూస్తామో లేదో మాకైతే డౌటేను. మేము చూడగలిగినంత వరకు చూపిస్తాము. సో మీరు ఎవరైనా సరే వచ్చే పని అయితే మీరు 9 గుండాలు చూడాలంటే డెఫినెట్గా మీరు షూ అయితే వేసుకొని రండి. షూ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దారి. అండ్ మీరు ఎక్కువ దూరం కూడా నడవచ్చు, అన్నీ తిరిగి చూడొచ్చు. కొంత కొండ కూడా ఎక్కాల్సి ఉంటుంది, అవి కూడా మీరు ఎక్కొచ్చు. సో ఇదైతే నేను మీకు ఇచ్చే సజెషను. ఈ ప్రాంతం దగ్గరికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా 100% మీరు షూ వేసుకొని రావాలి. ఎందుకంటే చెప్పులు వేసుకున్నా సరే చాలా వరకు తెగి పడిపోయి ఉన్నాయి ఇక్కడ. అందుకనే నేను కన్ఫామ్గా చెప్తున్నాను, మీరు షూ వేసుకొని వస్తే మీకు దారి అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మేము ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకు ఇదొక చిన్న నీటి కొలను కూడా కాదు, అది ఏదో పైనుంచి వాటర్ వస్తున్నాయి అంతే. ఇంకా మాకు ఓపిక ఇంకా కొంచెం పైకి వెళ్తే, ఇంకొంచెం పైకి ఎక్కితే కొంచెం అక్కడికి వెళ్తే అక్కడేదో గుండం ఉందంట, అక్కడ వాటర్ కొంచెం ఉంటాయి అని చెప్తున్నారు. నువ్వు నాన్న లక్కీ ఏం చేస్తావా? అక్కడ చేపలు కూడా ఉన్నాయి చిన్న నదిలో. ఏది? అక్కడ ఉన్నాయి మా చిన్న చేపలా. వద్దులే ఇంక ఇంటికి పోదాం తల్లి, టైం అయిపోయింది చూడు. టైం ఎంత? గుండం అంటే
ఇంకా 10% ఉంది కదా. మేము ఫస్ట్ గుండాము వెళ్ళడానికి ట్రై చేసామండి. బట్ ఆ దారి అయితే చాలా కష్టంగా ఉంది. పిల్లలతోటి వెళ్ళడం అయితే మరీ కష్టం అనిపించింది. సో అందుకనే మేము కొంత దూరం ట్రై చేసాం కానీ మ్యాక్సిమం ఇంకా వెనక్కి వెళ్ళిపోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీరు ఇంకా ఆపర్రా నిజంగానా? ఇంకా ఇంతవరకు వచ్చినారు కదా చాలదా? డాడీ నా బొమ్మ నింది నువ్వు పోయేది ఇంక లేదులేమ్మా దారే మనం పోలేము కానీ ఇంక బాండి లేదని చెప్పాను. ఇదే గుండం. ఇంకా మేమైతే ఇంకెక్కలేం. మా వల్ల కాదు. వీళ్ళకి ఇంకా నీరసం వచ్చేసి ఎత్తుకోమంటున్నారు పిల్లలు. వాటర్ అయితే సౌండ్ వినిపిస్తుంది కదా, బాగా వాటర్ సౌండ్ అయితే వస్తున్నాయి. కానీ అదే మేము అక్కడ కాలు కడుక్కొని ఇంకా బయలుదేరుతాం. మంకీలు ఉన్నాయి. మా లెక్క అదే భయపడుతున్నాడు. ఎవరైనా సరే ఈ గొండం దగ్గరికి రావాలంటే మాత్రం మంచి షూ వేసుకొచ్చుకోవాలా. అట్లయితేనే. అక్కడ నల్లగా కనిపిస్తుంది చూడండి, ఆ నుంచి వాటర్ కారుతాయి. చిన్న వర్షం వచ్చేస్తుంది, పడుతున్నట్టే ఉంది. వర్షం వచ్చేటట్టుంది. ఫాస్ట్గా కాలు కడుక్కున్నాడా వాడు చిన్నోడు? ఇంకా పైకి బా అంటున్నావు కదా, ఇంకా పోయి నడుపో. నువ్వు చిన్ని పాపవు కాదమ్మా ఎత్తుకోవడానికి. ఇంకా కొండల మధ్యలో అబ్బా. వచ్చేటప్పుడు పిల్లల్ని కాసేపు ఎత్తుకొని కాసేపు నడిపించి అలా తీసుకొని వచ్చేసామండి. వచ్చేటప్పటికి బాగా నీరసం అనిపించింది. మేము ఎన్ని గంటల బయలుదేరాము? మార్నింగ్ 10కి ఏమో అనుకుంటా. లోపలికి నడవడానికి ట్రై చేసాము. బయటకు వచ్చేటప్పటికి 1:30 పైన అయిపోయిందండి. దర్శనం ఉంటుందా లేదా అని అనుకుంటూనే వచ్చాము. బట్ ఈరోజు సాటర్డే కాబట్టి దర్శనం అయితే ఉందండి. సో 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళాము. కానీ భోజనం అయితే అక్కడ చాలామంది ఉన్నారన్నమాట క్యూ లైన్లో. సో అంతసేపు వెయిట్ చేయలేము. పిల్లలు టాయ్స్ కొనియమని చెప్పి ఒకటో గోల. సో అందుకని ఇంకా బయట ఇదొక హోటల్ ఉంటే ఆ హోటల్లో మీల్స్ తీసుకొని రూమ్కి వెళ్ళి తినేసి ఇంకా నెల్లూరుకి బయలుదేరడమే. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ మేము 3 ఫ్రైడ్ రైసెస్ తీసుకుంటే 450 రూపీస్ ఛార్జ్ చేశారు. కొంచెం కాస్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. యాక్చువల్గా తొందరగా వచ్చేసి ఇక్కడ ఈ శ్రీశక్తి అమ్మవారిది పీఠం ఒకటి ఉందన్నమాట. సో అదంతా కూడా తిరిగి చూపిద్దామని అనుకున్నాను. బట్ టైం చూస్తేనేమో ఇక్కడే 4 అయిపోయింది. మేము ఇంకా ఇంటికి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయిందండి. ఈరోజు యాక్చువల్గా పిల్లలకి వచ్చేసి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళాల్సి ఉంది. కాకపోతే మేము ఇక్కడ ఉండడం వల్ల అక్కడికి కూడా వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళి మేడంని అడిగి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలి మేడంకి. సో అదండి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకో. నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, దారిలో అసలుకి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. ఇది ఏంటంటే మేము వచ్చేటప్పుడు పొదలకూరుకి రాపూర్కి మధ్యలో అనుకుంటా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెంపకం జరుగుతుంది. రైతులు ఎంత డెవలప్ అయిపోయారు చూడండి. ఒకప్పుడు అసలుకి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అనేది తెలియని కూడా తెలియదు. అలాంటిది అటువంటి కాయల్ని ఒకటి అంటే బయట దేశాల నుంచి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి మన నేలలో మన వాతావరణానికి తగినట్టుగా పెంచుతున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే నేను ఒక కవర్ తీసుకున్నాను అనమాట. కవర్ వచ్చేసి 100 రూపీస్. సో కవర్ తీసుకుంటే 100 రూపీస్. మంచి టేస్ట్ ఉన్నాయండి. కాకపోతే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి. ఎందుకనంటే షాప్స్కి ఇవన్నీ కూడా మంచి పెద్ద ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వేసేస్తారు. ఇటువంటివి ఏదైనా సరే వాళ్ళు తీసి పక్కనేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ పొలం దగ్గర పెట్టి అమ్ముతారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అలాంటి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.